హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ ఐ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 6. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. జానకి, వచ్చేసావా? ఏంటమ్మా వచ్చి అలానే ఉన్నావు? కాఫీ ఏమైనా తీసుకురమ్మంటావా? షూ, ఏంటో అమ్మా ఈ మనుషులు అందరూ కూడా లోపాన్ని చూపించి బాధ పెడతారు. కానీ ఆ లోపం వల్ల తను పడే బాధని ఎవరూ చూడరు. ఆ లోపం తన శాపం అన్నట్టు చూస్తారు. ఏమైంది జానకి అలా అంటున్నావు? మన ఆపోజిట్ ఫ్లాట్లో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అమ్మ పాపం, ఆ అమ్మాయి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా అందరూ తనకి దూరంగా ఉంటున్నారు. కానీ తను చాలా లక్కీ. తనకి లక్కీ హస్బెండ్ దొరికాడు. శృతి అలాంటి కండిషన్లో ఉన్నా తనను చక్కగా చూసుకుంటున్నాడు. నాకు తెలుసు జానకి. పొద్దున్నే ఆ అమ్మాయి కారిడార్లో గొడవ చేస్తుంటే నేను చూశాను. ఆ అబ్బాయే తనను సముదాయించాడు. అతను పెద్ద పోలీస్ ఆఫీసర్ అంట. కానీ ఎంత చక్కగా తను ఒక్కడే ఆ అమ్మాయిని చూసుకుంటున్నాడు. పెళ్ళి అంటే అంతే కదా. ఒకసారి బాధ్యత తీసుకున్నాక తన కష్టాన్ని కూడా ఇష్టంగా భరించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. నేను అదే జానకి, పెళ్ళి అంటే అంతే కదా. అందుకే నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు అలాంటి భర్త వస్తాడు జానకి. అమ్మా, రేపటి నుంచి నేను అకాడమీకి వెళ్ళాలి. నాకు చాలా వర్క్ ఉంది. నేను ఫ్రెష్ అవ్వాలంటూ జానకి రూమ్లోకి వెళ్ళింది. జానకి కావాలనే మాట దాట వేసిందని అర్థమై కవిత కూడా బాధగా జానకిని చూసింది. రామా అంటూ రామ దగ్గరికి వచ్చి కూర్చుంది అనసూయమ్మ. రామా, ఏంటి నాన్న, ఏం ఆలోచిస్తున్నావు? నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదా రామా? వచ్చినప్పటి నుంచి నువ్వేదో ఆలోచిస్తూ డల్గా ఉన్నావు. మామ్, నేను నార్మల్గానే ఉన్నాను. జస్ట్ ఏదో ఆఫీస్ వర్క్ కోసం ఆలోచిస్తున్నాను. రామా, నేను చెప్పానని కాదు, నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా. నీ పెళ్లి మీదే నా మాట నిలబడింది. నా మాట నిలబడలేని రోజు నా ప్రాణం కూడా నిలవదు అంటూ నా అనసూయ నోటిని చెయ్యడ్డు పెడుతూ, నేను ఎప్పుడైనా నీ మాట కాదు అన్నానా? నీకు నచ్చింది నాకెప్పుడు ఇష్టమే మామ్. నువ్వు చెప్పావనే కదా ఆ రోజు పెళ్ళికి ఒప్పుకుంది. నీకోసం చేసేదేం నాకు బాధ అనిపించదు, హ్యాపీగానే ఉంటుంది. రామ చెయ్యి ముద్దు పెడుతూ, నాకు తెలుసు, నా రామకి నేనంటే చాలా ఇష్టం. నీకోసం నేను తీసుకొచ్చే కోడల్ని చూసి నువ్వే ఆనందపడతావు రామా. నీ కొడుకు ఆనందపడాలంటే ముందు కోడల్ని వెతకాలి కదా అంటూ వచ్చి తన పక్కనే కూర్చున్నాడు ఆనందరావు. రీడర్స్, ఆనందరావు నేమ్ స్టార్టింగ్లో ఆనందరావు అనే స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. నేను మోడిఫై చేశాను, బట్ మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. మళ్ళీ నేమ్స్ కలిశాయనేసి పర్సన్స్ కలిశారని నన్ను అనకండి. సమ్టైమ్స్ నేమ్స్ సేమ్ ఉంటాయి కదా, మీకు కూడా తెలుసు కదా మై డియర్ రీడర్స్. నా రామకి తగ్గ మంచి అమ్మాయి, గుణం, సౌశీల్యం, అనుకువ, అందం అన్నిటిలో రామకి తగ్గ అమ్మాయిని తీసుకొచ్చి రామ పెళ్లి చేస్తాను. రామ మొబైల్ రింగ్ అయ్యేసరికి, మామ్, నాకు అర్జెంట్ కాల్ వస్తుంది. ఐ హ్యావ్ టు గో. మనం ఈవినింగ్ మాట్లాడదాం. నామిని, నిన్న కాలేజ్ నుండి లేటుగా వచ్చావేంటి? నామిని కాలేజ్కి వెళ్తుంటే తన నాపి కోపంగా అడుగుతుంది అనసూయ. నామిని ఆ మాటకి భయపడుతూ, నిన్న స్పెషల్ క్లాసు ఉంది కాలేజీలో, అందుకే లేట్ అయింది అంటూ కాస్త భయంగా అంటుంటే, నామిని నా ముందు అబద్ధం ఆడితే చెంప పగులుతుంది. నిన్న మీ ప్రిన్సిపల్కి కాల్ చేశాను. స్పెషల్ క్లాసెస్ లేవు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నిజం చెప్తే ఒక్కసారి, కానీ ఒక్క అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని దాచిపెట్టడానికి అబద్ధాలు చెప్తూనే ఉండాలి. నేను తప్పు చేసినా క్షమిస్తాను, కానీ అబద్ధాన్ని కాదు. ఈ ఇంట్లో అబద్ధం వినిపించకూడదు. నామిని భయంతో చూస్తూ, నిన్న నా ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్కి ఫోర్స్ చేస్తే నేను కాస్త లేట్ అయ్యాను. నామిని, నేను నిన్ను నిజమేంటి అని అడగలేదు, అబద్ధం ఎందుకు చెప్పావని అడుగుతున్నా. ఈ ఇంట్లో అబద్ధం వినిపించకూడదు. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ వరకే ఉండాలి, అంతేకాని హద్దులు దాటకూడదు. ఈ ఇంట్లో పద్ధతి తెలుసు కదా, ఎవరైనా 8 ఇంటికి రావాలి, ఇంట్లోనే ఉండాలి. నీకు ఇదే చెప్తున్నాను. నామిని,
రేపటి నుంచి మళ్ళీ ఇలానే చేస్తే బయటే ఉంటావు. మామ్, నామని ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది. ఇకపై అలా అబద్ధం చెప్పదు. రామ ఒక్కసారి అబద్ధం చెప్పిందంటే అది ఒకదానితో ఆగదు రామ. అబద్ధం ఓ వ్యసనం లాంటిది. అది మనల్ని వదలాల్సిందే కానీ మనం దాన్ని వదల్లేము. అందుకే అసలు దాన్ని పట్టుకునే కూడదు. రామాని చూసి నేర్చుకోవే. ఇప్పటికీ చెప్పినట్టే నాకు నచ్చినట్టు ఉంటాడు. నామిని, ఈ మధ్య నువ్వు దారి తప్పుతున్నావు. అదే జరిగితే నేనేం చేయాలో ఆలోచిస్తాను. రామా చెప్పాడని నిన్ను చదివిస్తున్నాను. నీ చదువు కోసం ఆలోచించే, నన్ను నీ పెళ్లి కోసం ఆలోచించేలా చేయకు అంటూ నామినికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది అనసూయ. ఛా, ఓ చిన్న అబద్ధానికి నా తాట తీసేసింది అనేసి నామిని అక్కడి నుంచి మనసులో అనుకుంటూ వెళ్ళిపోయింది. వామ్మో, ఏదో చిన్న అబద్ధం చెప్పినందుకు ఇంత క్లాస్ పీకుతుంది. అలాంటిది నేను చెప్పే అబద్ధాలకు తెలిస్తే ఏమవుతుంది? జేపీ అంకుల్ కూడా మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చెల్లెమ్మ, ఏం చేస్తున్నావు? ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. నువ్వు ఆలోచించేది రామ పెళ్లి కోసమే కదా అంటూ అనసూయకి ఎదురుగా కూర్చుంటాడు జేపీ. నా మనసేంటో తెలిసిన వాడివి నువ్వే అన్నయ్యా. మరి నా మనసులో సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో అని ఆలోచిస్తున్నా అన్నయ్య. రామ పెళ్లి తప్పితే నాకు వేరే ఆలోచన లేదు. అను చెల్లెమ్మని బాధకి ఓ విధంగా కారణం కూడా మేమే కదా. మేమే అలాంటి కూతుర్ని పెంచినందుకు బాధపడుతున్నాం. నీ బాధకి కారణం మేమే నాన్న. నిజం నా మనసుని కలిచివేస్తుంది. అన్నయ్య మన పిల్లని కలగనం కానీ వాళ్ళ రాతల్ని కాదు కదా. నీ కూతురు చేసిన దానికి మీరేం బాధపడతారు? జ్ఞాపకాలను మన మనసులో నుంచి శాశ్వతంగా తీసేయడం మంచిది. చెల్లెమ్మ, రామ పెళ్లి జరిగినప్పుడే నేను కూడా ఆ బాధను మర్చిపోగలను. అందుకే రామ కోసం నేను ఓ సంబంధం చూశాను. అమ్మాయి అన్ని విధాలుగా మీకు నచ్చుతుంది. నీకు నచ్చితేనే మనం ముందుకు వెళ్దాం అంటూ ఆ అమ్మాయి ఫోటో చూపిస్తూ, ఈ అమ్మాయి పేరు వైదేహి. తను నా స్నేహితుడి కూతురు. నువ్వు కోరుకున్నట్టే అందం, చదువు, ఆస్తి అన్నీ ఉన్నాయి. నీకు నచ్చిందంటే మన పెళ్లి చూపులకు వెళ్ళవచ్చు. ముందు పెళ్లి చూపులంటే మనం ఆ అమ్మాయిని చూడాలన్నయ్యా. తనను చూసిన తర్వాత నేను ఓ నిర్ణయానికి వస్తాను. వైదేహి అంటూ ఆ ఫోటోని చేతిలోకి తీసుకుంది. రామ్ నందన్ కోసం పెళ్లి చూపులు చూడడానికి వెళ్తున్న అనసూయ మరి ఏం జరగబోతుంది? రామ్ పెళ్లి ఎవరితో? జానకి, హర్ష మళ్ళీ కలుసుకుంటారా? హర్ష, ఏంట్రా చాలా లేట్ అయింది? నైట్ ఫుల్ బిజీగా ఉన్నట్టున్నావు. వస్తున్న స్మైల్ని ఆపుకుంటూ అడుగుతాడు వైశాల్. డోర్ ఎంట్రన్స్ దగ్గరున్న వైశాల్ని చూడగానే, నీ అబ్బా, నీకు నవ్వొస్తుందా అంటూ పేపర్ వెయిట్ని వైశాల్ మీదకు విసిరేసి వైశాల్ దాన్ని క్యాచ్ చేసి పట్టుకుంటూ లోపలికి వచ్చాడు. నేనేం చేశానురా? నైట్ ఎంజాయ్మెంట్ ఎలా ఉంది అని అడిగాను, అంతే కదా. దానికి ఇంత సీరియస్ అవుతావా బావా అంటూ హర్ష ఎదురు కూర్చున్నాడు వైశాల్. బావా ఎంజాయ్మెంట్ సరస సల్లాపాలు ఎలా చేయాలో బాగా తెలుసు. బామ్మర్దికి నా సంగతి పక్కన పెట్టు. ఫ్లాట్ దొరికిందా లేదా? హా బావా, ఓ ఫ్లాట్ దొరికింది. బ్రోకర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే బాగానే ఉందనిపిస్తుంది. ఈవినింగ్ వెళ్ళి చెక్ చేయాలి. అయినా బ్యాచిలర్స్కి ఫ్లాట్స్ దొరకడమే గగనం. పైగా తమను చేసే వేషాలన్నీ చూస్తే అయిపోతాం. అందుకే మన కోసం ఇండిపెండెంట్ ఫ్లాట్ చూస్తున్నాను. ఆ చూసేదేదో కాస్త పీస్ఫుల్గా నా ఎంజాయ్మెంట్కి, ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్లాట్ సెలెక్ట్ చేయి. ఈవినింగ్ నేను కూడా వచ్చి ఫ్లాట్ చూస్తాను. అవును, ఇంతకీ అపార్ట్మెంట్ అడ్రస్ ఏంటి అంటూ హర్ష అనగానే వైశాల్ నవ్వుతూ మిథిలా నగర్ అపార్ట్మెంట్ అంటూ అనేసరికి హర్ష తన హ్యాండ్స్లో పెన్ని రౌండ్గా రొటేట్ చేస్తూ మిథిలా నగర్ అనేసి స్మైల్ చేశాడు. వైశాల్, ఈవినింగ్ మనం కలిసి ఫ్లాట్ విజిట్ చేద్దాం అంటూ హర్ష చెప్పేసరికి వైశాల్ కూడా ఒప్పుకున్నాడు. మిథిలా నగరి అపార్ట్మెంట్స్. ఒక పెద్ద కారు వచ్చి అపార్ట్మెంట్ ముందు ఆగింది. చెల్లెమ్మ, ఇదే నేను చెప్పిన అడ్రస్, మిథిలా నగర్
నా ఫ్రెండ్ ఇక్కడే ఉండేది అంటూ జేపీ అంకుల్ అనేసరికి అనసూయ కారులో నుంచి బయటకు చూస్తూ కిందకి దిగుతుంది. అన్నయ్య, నువ్వు చెప్పావు కాబట్టి నేను ఈ సంబంధం ఒప్పుకోను. నాకు ఆ అమ్మాయి పద్ధతి, అనుకువ, అందం అన్నీ నచ్చాలి. అప్పుడే ఆ అమ్మాయితో రామ పెళ్ళికి నేను ఒప్పుకుంటాను. చెల్లెమ్మ, అదంతా నేను మాట్లాడేశాను కదా, నువ్వు పద. ఇప్పుడు మనం జస్ట్ తనని చూడ్డానికి కదా వెళ్తున్నాం అంటూ అనసూయతో అనేసరికి ఇద్దరు కూడా లోపలికి వెళ్తున్నారు. చెల్లెమ్మ, నేను అర్జెంటు కాల్ మాట్లాడాలి, నేను ఇప్పుడే వస్తానంటూ జేపీ అంకుల్ పక్కకు వచ్చేసరికి అనసూయ అక్కడే పార్క్ దగ్గర వెయిట్ చేస్తుంది. పార్క్ ఎక్కడిది అనకండి, పెద్ద పెద్ద కమ్యూనిటీస్లో పార్క్, ప్లేగ్రౌండ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా. హర్ష ఆఫీస్లో ఫస్ట్ రోజే ఆఫీస్ మొత్తం నువ్వే టాపిక్ అయ్యావు. నీకోసం నేను హైలైట్ అవుతున్నాను. అందరూ వచ్చి నన్ను పరిచయం చేసుకుంటుంటే నా కోసం అనుకున్నాను. బట్ చివరికి వాళ్ళు నీ గురించి అడుగుతున్నారు. మొత్తానికి ఆఫీస్ వాళ్ళు నీకు ఫ్లాట్ అయ్యారు హర్ష. డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్గా వచ్చి నన్నే అడగమను, నేనే క్లియర్గా చెప్తాను కదా. లేదంటే నా బయోడేటా మొత్తం వికీపీడియాలో యాడ్ చేస్తాను. తీరిగ్గా చదువుకోమను, బట్ ఆఫీసులో వర్క్ చేయమను. వర్క్ నెగ్లెక్ట్ చేస్తే వాయిస్తాడని చెప్పు. నా ప్రొఫెషన్ని పర్సనల్ని మిక్స్ చేయడం నాకు ఇష్టం లేదు, తెలుసు కదా. అడ్రస్కి త్వరగా రీచ్ అవ్వాలి, టైం లేదు అంటూ హర్ష స్మోక్ చేస్తూ ఫోర్హెడ్పై రబ్ చేసుకుంటూనే హర్ష సిచ్యువేషన్కి వైశాల్ నవ్వుతున్నాడు. నీ అబ్బా, నువ్వెందుకు నవ్వుతున్నావు అంటూ హర్ష అంటుంటే అప్పుడే మిథిలా నగర్కి వచ్చిన వైశాల్ కార్ ఆపేస్తూ ఫ్లాట్ వచ్చింది పదా అంటూ కార్ దిగగాని హర్ష విండో నుంచి ఫ్లాట్ని చూస్తూ తన స్పెట్స్ని తీస్తూ ఫ్లాట్ బాగానే ఉంది, ఇట్స్ నైస్ అంటూ హర్ష అండ్ వైశాల్ ఇద్దరు కూడా ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నారు. ఒరేయ్ సుమను, నేను నా చెల్లి ఆల్రెడీ వచ్చేసాం, అంతా రెడీగానే ఉంది కదా. మా చెల్లి నీ కూతుర్ని చూడగానే ఇంప్రెస్ అవ్వాలి. ఫ్యూ మినిట్స్లో నేను అనసూయ వచ్చేస్తాను, అంతా సిద్ధంగా ఉంచండి అంటూ కాల్ కట్ చేసి అనసూయ దగ్గరికి వెళ్ళాడు జేపీ. పార్క్ దగ్గర నిలబడిన అనసూయ పార్కులోకి చూస్తుండిపోయింది. చెల్లెమ్మ, నువ్వేంటి ఎటో చూస్తుండిపోయావు, పద, టైం అవుతుంది. జేపీ అన్నయ్య, వచ్చేసావా? నువ్వు వచ్చేలోపు ఏదో అలా చూస్తున్నాను. ఆ పార్కులో ఆ అమ్మాయి చూస్తుంటే చాలా బాగుంది. మనం చూడ్డానికి వెళ్తున్న అమ్మాయి అంత అందంగా ఉంటుందా? జేపీ అంకుల్ కూడా అమ్మాయి వైపు చూస్తున్నాడు. కరెక్ట్గా అప్పుడే ఫ్లాట్లోకి ఎంటర్ అయిన హర్ష బావా అండ్ వైశాల్ బ్రో ఇద్దరు కూడా వాళ్ళను క్రాస్ చేసుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయారు. రీడర్స్ చూశారు కదా, హర్ష బావా అనసూయ గారి దగ్గర నుంచే వెళ్ళాడు. బట్ అను గారు రియాక్ట్ అవ్వలేదు. హర్ష బావ రెస్పాన్స్ కాలేదు అంటే ఏంటి? హర్షిత్ రామ్ నందర్ ఇద్దరు ఒక్కరు కాదు అని మీరు ఒప్పుకోవాలి. జేపీ అంకుల్ ఆ అమ్మాయిని చూస్తూ, ఈ అమ్మాయికి ఆ అమ్మాయికి పోలికేంటి చెల్లెమ్మ, ఇలా పిచ్చి పిచ్చిగా చుడిదార్ వేసుకుంటుంది అనుకున్నావా? ఎప్పుడూ సాంప్రదాయబద్ధకంగా హాఫ్ శారీలోనే ఉంటుంది. ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిని మనం ఎక్కడ చూడలేము. నువ్వు పద చెల్లెమ్మ, టైం అవుతుంది అంటూ అనసూయని అక్కడి నుంచి తీసుకెళ్లాడు జేపీ అంకుల్. అనసూయ తను నేనే చెప్పిన అమ్మాయి వైదేహి, నీకు నచ్చిందా అంటూ ఆ అమ్మాయిని చూపించాడు జేపీ. అందమైన చీరకట్టులో ఒద్దికైన రూపంతో దించిన తల ఎత్తకుండా చాలా అందంగా ఉంది. అనసూయ గారు నందన్ వంశంతో మాకు సంబంధం కుదురుతుందంటే చాలా ఆనందంగా ఉన్నాం. సుమన్ గారు, నాకు మీ అమ్మాయి నచ్చింది. నాకు నచ్చిందంటే నా కొడుకు రామాకి కూడా నచ్చినట్టే. త్వరలోని నిశ్చితార్థం కోసం ముహూర్తం చూసుకొని కబురు చేస్తాను అంటూ అనసూయకి వైదేహి నచ్చేసరికి అన్నీ మాట్లాడుకొని కింద కార్ దగ్గరకు వచ్చింది. రామా అంటూ కార్ దగ్గరే ఉన్న రామా దగ్గరికి వెళ్ళింది అనసూయ. రామా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నిన్ను చూసినందుకు ఆనందంగా ఉంది. మామ్, నా ఆఫీస్ ఇక్కడే కదా. నేను ఇంటికి రిటర్న్ అవుతుంటే నీ కార్ చూశాను. నిన్ను ఫాలో అవుతూ వచ్చాను. నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. రామా, నా కోసం వెయిట్ చేయకపోతే నువ్వు ఒక్క కాల్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. నా కోసం నువ్వు బయటే ఉంటే నీ హెల్త్కి ఏమైనా అయితే అసలే ఈ సిటీకి నీకు కొత్త కదా. మామ్, నేను నిన్ను డిస్టర్బ్ చేశానా? నీకోసం వెయిట్ చేయడం నాకు ఇష్టమే మామ్. నాకేం కాదు. అవును, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా?
రామా అదంతా నీకు తర్వాత చెప్తాను, ముందు నువ్వు పద అంటూ రామాని తీసుకొని అక్కడి నుంచి కారులో బయటకు వచ్చేస్తుంటే పార్కులో చూసిన అదే అమ్మాయి పిల్లలతో ఆడుతూ ఐస్ క్రీమ్ తింటూ అల్లరిగా నవ్వుతున్న ఆ పిల్లని చూస్తూ, ఈ పిల్లను పార్కులో చూసి మంచి పిల్ల అనుకున్నాను, కానీ ఇదేంటి అసలు సిగ్గే లేకుండా రోడ్డు మీద తిరుగుతుంది. ఆడపిల్ల అంటే హద్దుల్లో ఉండాలనే విషయం తన తల్లి తనకి నేర్పించలేదనుకుంటా. అందం ఉంటే సరిపోదు కదా, అనుకువ కూడా ఉండాలి. ఈ పిల్ల ఎవరింటి కోడలవుతుందో నాలాంటి అత్త దొరికితే సరైన బుద్ధి చెప్తుంది. రోడ్డు మీద తిరగడం కూడా తప్పే. మామ్, నువ్వేంటి బయటకు చూస్తున్నావు? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? రామ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అంటూ అనసూయ అనేసరికి రామ కూడా సైలెంట్గా ఉన్నాడు. హర్షకి ఈ ఫ్లాట్ నచ్చేసింది, ఫ్లాట్ కూడా ఫైనలైజ్ అయింది, మొత్తానికి ఓ పని అయిపోయింది అంటూ ఫ్లాట్ కీస్ తీసుకున్నాడు వైశాల్. జానకి చిన్నపిల్లల నవ్వుకుంటూ ఐస్ క్రీమ్ తింటూ వస్తుంటే తననే చూస్తుంది కవిత. కవిత కూతుర్ని అలా చూసుకుంటే దిష్టి తగులుతుందేమో. శేఖర్ గారు, శేఖర్ మా నాన్న పేరు. అమ్మ చూపులో ప్రేమ మాత్రమే ఉంటుంది, కానీ దిష్టి ఉండదు. నా కూతురు ఎప్పుడూ ఇలానే ఆనందంగా ఉండాలి. తన మెట్టినింట్లో కూడా ఈ ఆనందం తనకి దూరం కాకూడదు. అమ్మా అంటూ జానకి కవితను హక్ చేసుకుంటూ, మీరేంటి నా కోసమే చూస్తున్నారా అంటూ నవ్వుతూ అడుగుతుంది జానకి. కవిత జానకి చెంప నిమురుతూ, నీకోసమే కదా నేను చూసేది, ఆలోచించేది అంటూ జానకిని చూస్తూ, జాను నీ చెవికమ్మ ఏమైంది అంటూ అనేసరికి జానకి చూసుకుంటూ, అమ్మ ఎక్కడో మిస్ అయింది. జాను ఇంత సింపుల్గా పోయిందంటావేంటి? అది బంగారమే, నీ పెళ్లి కోసం ఇష్టపడి చేయించాను. బంగారం అంటే లెక్కే లేదు నీకు. పద ముందు వెతుకుదాం అంటూ జానకిని తీసుకుని వెళ్ళి అపార్ట్మెంట్ మొత్తం వెతికింది. నైట్ కవిత డల్గా డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. అమ్మ ఇప్పుడు ఏమైంది? బంగారం పోయిందని బాధపడుతున్నావా? సారీ, నా వల్లే పోయింది కదా. జాను, నా బాధ బంగారం పోయినందుకు కాదు, అది నీ పెళ్లి కోసం నేను తీసుకున్నది, అదే నాకు బాధగా ఉంది. నీ పెళ్లి కోసం నేను చేసే పనిలో ఏ చిన్న ఆటంకం వచ్చినా నా మనసు నిలకడగా ఉండదు. అమ్మ, జరగని దానికోసం ఆశపడకు అని దేవుడు నీకు ముందుగానే హెచ్చరిస్తున్నాడనుకుంటా కదా. జాను, జీవితం అంటే ఒకటే కాదు, అక్కడితోనే అయిపోలేదు. లైఫ్లో చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి పోయిందంటే ఇంకొకటి వస్తుందని అర్థం. రేపే మన గోల్డ్ షాపుకి వెళ్ళి మళ్ళీ గోల్డ్ తీసుకుంటున్నా. నా ఆలోచన అది కాదు, ఆ కమ్మ ఎవరికి దొరికిందని ఆలోచిస్తున్నాను. కరెక్ట్గా అదే టైంలో నందనవనంలో తన చేతిలో ఉన్న జుంకాని ఎదురుగా పెట్టుకొని చూస్తున్నాడు రామ్. ఈ జుంకా ఎవరిదో ఏంటో, నాకెందుకు దొరికింది? రేపు ఆ అపార్ట్మెంట్కి వెళ్ళి ఈ జుంకాని ఎవరిదో ఏంటో తెలుసుకుని ఇచ్చేయాలంటూ రామ్ అనుకుంటూ ఉండగానే డోర్ సౌండ్కి జుంకాని టేబుల్ ఎదురుగా పెట్టేశాడు. రామా, నేను నీతో మాట్లాడడానికి వచ్చాను, నిన్నేం డిస్టర్బ్ చేయలేదు కదా. నీకోసం సంబంధం చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. 2 రోజుల్లో మనం ఎంగేజ్మెంట్కి కూడా వెళ్తున్నాం. తన పేరు చెప్పనే లేదు కదా, వైదేహి. లేట్ అయింది, మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం, రెస్ట్ తీసుకోరామా అంటూ అనసూయ అక్కడి నుంచి వచ్చేసింది. డాడ్, వాట్ ఈస్ దిస్? మీరే రామాకి సంబంధం తీసుకొచ్చారా? నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకు ఇలా చేశారు? కల్పిత్, ఈ జేపీ ఏం చేసినా దానిలో అర్థం ఉంటుంది. బట్ నేను ఇది చేయడానికి రీజన్ మీ అమ్మ కావేరి. డాడ్, మామ్ చెప్పింది విని చేశారా? మీరు కూడా మామ్ లాగే తింగర్గా చేంజ్ అయ్యారా? కల్పిత్, మీ మామ్ తింగర్దే, బట్ యు నో వాట్, ఆగిపోయిన వాచ్ కూడా డేలో 2 times కరెక్ట్ టైం చూపిస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది. మీ మామ్ చెప్పిందని చేయలేదు, మీ మామ్ రైట్ చెప్పిందని చేశాను. జ్ఞాపికతో పెళ్ళి ఆగిపోయాక రామాకి వచ్చిన మ్యాచెస్ అన్నీ కూడా స్పాయిల్ చేస్తూ వస్తున్నాం. బట్ ఇలా ఎంతకాలం? అనసూయ చివరి కొడుకు కోసం కాంప్రమైజ్ అయ్యి అసలు ఎవరొకరు అనేసి పెళ్లి చేస్తే అప్పుడు మనకే ప్రాబ్లం కదా. అందుకే మన చెప్పు చేతల్లో ఉండే అమ్మాయితో రామ పెళ్లి చేయబోతున్నాను. ఆ తర్వాత ఆస్తి మొత్తం మన చేతుల్లో ఉంటుంది. ఇదే నా ప్లాన్. నువ్వు మధ్యలో వచ్చి ఇరిటేట్ చేయకు. ఈసారి రామ పెళ్లి జరిగిపోవాలి.
ఆనంద్ గారు, నాకు ఈ అమ్మాయి వైదేహి చాలా నచ్చింది. తన పద్ధతి, అణకువ అన్నీ బాగున్నాయి. నేను ఎలాంటి అమ్మాయితో రామ పెళ్లి చేయాలనుకున్నానో అలాంటి అమ్మాయి దొరికింది. నాకు చాలా ఆనందంగా ఉంది. రామ, నువ్వు కూడా అమ్మాయితో మాట్లాడితే నీకు ఒపీనియన్ ఉంటుంది కదా. నువ్వు తనని కలిసి మాట్లాడతావా? మామ్, అవసరం లేదు. నువ్వు సెలెక్ట్ చేసిన తర్వాత నేను చూడాల్సిన నెసెసిటీ ఏమిటి చెప్పు. నాకు ఆఫీస్ టైం అవుతుంది. రామా, ఇంకెన్ని రోజులు ఆఫీస్కి వెళ్తావు? మనమే కొన్ని 100 కోట్లకి వారసులం. నందన్ జ్యువెలరీస్ అంటే నేమ్, ఫేమ్ అన్నీ ఉన్నాయి. నువ్వే మన బిజినెస్ని రూల్ చేయొచ్చు కదా. ఆ మాట వినేసరికి కల్పిత్కి ప్రాణం పోయినట్టుగా ఉంటే రామ డిసిషన్ కోసం చూస్తున్నాడు. మామ్, నాకు నా ఐడెంటిటీ కావాలి. నీకు తెలుసు కదా, ఫస్ట్ నుండి ఈ ఆస్తి వారసత్వం నేను కోరుకోలేదు. నేనేం చేసినా అది నాది అయి ఉండాలి. ఈ జాబ్ నా సొంతం, నాకు ఇష్టం. అయినా నందన్ జ్యువెలరీస్ని చూసుకోవడానికి కల్పిత్ ఉన్నాడు కదా, తను హ్యాండిల్ చేయగలడు. బట్ నువ్వు కావాలంటే నీకోసం చేస్తాను. రామ, తల్లి మనసు బిడ్డ ఇష్టాన్నే కదా కోరుకునేది. నేను నీ ఇష్టాన్ని వద్దంటూ ఎలా చెప్పగలను? నీకు నచ్చిందే చేయి రామా అనేసి నవ్వుతుంది. ఆ మాటకి చిన్న స్మైల్ చేసి రామ కూడా బయటకు వచ్చేశాడు. నా కొడుకు రామ నిజంగా శ్రీరాముడే. ఆ రాముడు తల్లి మాట కోసం అడవులకు వెళ్తే ఈ రాముడు నా మాట కోసం ఇష్టాన్ని వదులుకున్నాడు. వదిన, ఈ రోజుల్లో తల్లి మాట వినే రాముడు ఉన్నాడా? తల్లి మాటను విన్నట్టు పెళ్ళం మాటే వేదంగా ఉండే కృష్ణులు ఉన్నారు. కావేరి, నువ్వు నీ పని చూసుకో. అంతేగాని నా కొడుకు విషయంలో తలదూరిస్తే మాత్రం ఒప్పుకోను. రేపు నిశ్చితార్థంకి జ్యువెలరీ తీసుకోవాలి. మన షాప్కి వెళ్తున్నాం అనేసి అనసూయ అనగానే షాప్లో రీల్స్ కోసం కావేరి అంటే పరుగులు పెట్టేసింది. రే నీ అబ్బా, నేను నీ బాస్ని, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? కోపంగా సిగరెట్ని స్మాష్ చేస్తూ అంటాడు హర్ష. ఆహా, ఏం చేస్తాం, ఆల్రెడీ మా బాస్కి నా లేట్కి రీజన్ మెయిల్ చేశాను. నువ్వేంటి చాలా హ్యాపీగా ఉన్నావు? నీ మమ్మీ నన్ను చూస్తే వెటకారంగా ఉందా? ఇక్కడ కాలిపోతుంది. నా లైఫ్, నా రూల్, మధ్యలో ఎవరి ఇంటర్ఫెరెన్స్ని బేర్ చేయను. మూసుకొని వచ్చి కారెక్కు అంటూ అనగానే వైశాల్ కారెక్కేశాడు. హర్ష ఓ స్లిప్ తీసి వైశాల్ చేతిలో పెట్టగానే వైశాల్ ఆ స్లిప్ని చూస్తూ, ఏంట్రా మళ్ళీ స్టార్ట్ చేయాలా? నా వల్ల కాదు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఎప్పటికైనా తప్పదు కదా, అడ్జస్ట్ అవ్వచ్చు కదా. అడ్జస్ట్ అవ్వడానికి నాకేం ఓ 10 లైఫ్స్ లేవు. ఉన్నది ఒకటే జిందగీ. ముందు చెప్పింది చెయ్యి. యాజ్ ఎ సూన్ నాకు డీటెయిల్స్ కావాలి. ఈ ఫ్రస్ట్రేషన్లో రిలాక్స్ కావాల్సిందే అంటూ హర్ష కార్ సైడ్కి ఆపేశాడు. హర్ష, ఏం చేస్తున్నావు? ఇప్పుడు నా వల్ల కాదు. ఆహా, ఆల్రెడీ పర్మిషన్ అప్లై చేసావు కదా, శాంక్షన్ చేశాను. నేను బాస్ కాబట్టి లీవ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. నాకు లేదు. యూ జస్ట్ ఎంజాయ్. ఆల్రెడీ గెస్ట్ హౌస్లో నా కోసం పాప వెయిటింగ్ అంటూ హర్ష అక్కడి నుంచి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే, నువ్వెప్పటికీ మారుతావు, పెళ్లి చేసుకుంటే కానీ లైఫ్ అంటే ఏంటో తెలీదు అనేసి వైశాల్ ఆఫీస్కి వెళ్తాడు. రీడర్స్, మీరేమో ఇద్దరు ఒక్కరే అంటారు, కానీ చూశారు కదా, రామ ఏమో ఆఫీస్కి వెళ్ళాడు, బట్ హర్ష ఏమో గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. అంటే ఇక్కడే తెలుస్తుంది కదా ఇద్దరు ఒక్కరు కాదు అనేసి. కాబట్టి ఇప్పుడైనా నమ్మండి. ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం మీకు? హర్షిత్ అండ్ రామ్నందన్ ఒక్కరు కాదు. నందన్ జ్యువెలరీస్. అమ్మా, నా క్లాసెస్కి వెళ్లకుండా చేసి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? నువ్వే నీకు నచ్చింది తీసుకోవచ్చు కదా. నాకు నచ్చింది కాదు, నీకు అందాన్ని ఇచ్చేది కావాలి, అందుకే తీసుకొచ్చాను. సిటీలోనే నందన్ జ్యువెలరీస్లో యాంటిక్ జ్యువెలరీ సెట్స్ ఉంటాయట. ఆడపిల్లలంటే బంగారం మీద ఆశ ఉండాలి. నువ్వేంటే అసలు దేని మీద ఆశపడవు? పద అంటూ కవిత లోపలికి తీసుకొచ్చింది. జాను, నీకేం కావాలో సెలెక్ట్ చేసుకోమ్మా అంటూ కవిత అనేసరికి జానుకి ఇంకేమనలేక అక్కడ జ్యువెలరీ చూస్తుంది. వదిన, నా కోసం కూడా జ్యువెలరీ తీసుకుంటాను. పెళ్ళి కదా, నేను అందంగా కనిపించాలి కదా అంటూ కావేరి అనేసరికి కావేరి మాటకి నవ్వుతూ, నా కొడుకు పెళ్ళి కదా, నీకు నచ్చింది తీసుకో అంటూ అనసూయ తన కోడలి కోసం మొత్తం చూస్తుంది. అనసూయ స్పెషల్గా డిజైన్ చేసిన గాజులను చూస్తూ, ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, నా కోడలి కోసం ఈ బ్యాంగిల్స్ని తీసుకుంటాను
అంటూ అనసూయ చూస్తుంటే, ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన ఆమె ఆ బ్యాంగిల్స్ని చూస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, నేను చూస్తానంటూ బ్యాంగిల్స్ని తీసుకుంది. నేను నా కాబోయే కోడలి కోసం తీసుకున్నాను, త్వరలోనే నా కొడుకు పెళ్ళి అంటూ అనసూయ అనగానే, మీ కోడలికి చాలా బాగుంటాయి, ఏమనుకోకండి. నేను నా కూతురు పెళ్లి కోసం జ్యువెలరీ తీసుకోవడానికి వచ్చాను. మీరు మీ కోడలి కోసం తీసుకుంటున్నారు, చాలా బాగున్నాయి అంటూ అనసూయకి తిరిగిచ్చేస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే కొత్తగా ఉన్నారు, మీరు సిటీకి కొత్తగా వచ్చారా? హా, యాక్చువల్లీ మాది ప్రాపర్ ఇదేనండి. బట్ మా ఆయన జాబ్ పర్సన్ ఢిల్లీలోనే సెటిల్ అయ్యాం. బట్ మేము రీసెంట్గా ఢిల్లీ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం. నా కూతురు పెళ్లి కోసం ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని చూస్తుంటే చాలా నచ్చేశారు. కాబోయే కోడలి కోసం షాపింగ్ చేస్తున్నారు. మీ ఇంటికి కాబోయే కోడలు అదృష్టవంతురాలు. నా కూతురు కాల్ చేస్తుంది, మళ్ళీ కలుద్దాం అంటూ వెళ్ళిపోతుంటే, ఏవండి, కలుద్దామన్నారు, మరి కలవకుండా వెళ్ళిపోతున్నారు? కనీసం పేరు కూడా చెప్పలేదు. ఓ సారీ అండి, నా పేరు కవిత అనగాని అనసూయ కూడా తన పేరు చెప్పేసరికి కవిత వచ్చేస్తుంది. అమ్మ, నీ కోసం నేను ఎక్కడ చూడాలి? నాకు అకాడమీకి టైం అవుతుంది, నువ్వేం చేస్తున్నావు? జానకి అక్కడ ఓ అత్త తనకి కాబోయే కోడలికి బ్యాంగిల్స్ తీసుకుంటున్నారు. నిజంగా తన కోడల్ని ఎంత మంచిగా చూసుకుంటుందో కదా. ఆ కాబోయే కోడలు ఎవరో కానీ వెరీ లక్కీ. అమ్మ, అదంతా మనకెందుకు, టైం అవుతుంది పద అమ్మా అంటూ జానకి కవితని తీసుకుని వచ్చేసింది. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది? మీరు ఇప్పుడు కూడా హర్షిత్ రామ్నందన్ ఒక్కరే అనుకుంటున్నారా? నాకెందుకో డౌట్ ఉంది. మరి మీ అందరికీ ఏదైనా క్లారిటీ వస్తే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.